ఇక ప్రధానమైన సమస్య ఇళ్ల స్థలాలు, ఇళ్ళు. ఈ రెండింటికి మంత్రిని నేనే, చేయగలిగేది నేనే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఈ రాబోయే 5 సంవత్సరాల్లో ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాలన్నది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ పాలేరు నియోజకవర్గం నా సొంత ఊరు, నా సొంత ఇల్లు కాబట్టి రాబోయే 3 సంవత్సరాల లోపే ప్రతి పేదవాడికి, అర్హుడైన వాడికి ఇల్లు, ఇళ్ల స్థలం ఇచ్చే బాధ్యత నాదే. రాబోయే కొద్ది రోజుల్లోనే మొదటి విడతగా కొన్ని ఇళ్ళు ఇస్తున్నాను. పేదవాళ్లలో బహుపేదవాళ్ళు ముందు కట్టుకోండి. వచ్చే సంవత్సరం ప్రభుత్వ స్థలాలన్నీ కూడా గతంలో సురేష్ గారు, మిగతా మిత్రులు చెప్పారు. పెద్దోళ్ళు ఏదైతే కబ్జా చేసిన స్థలాలు ఉన్నాయో అవన్నీ బయటికి తీసి పేదోడికి పంచుతా. ఆ పంచే దాంట్లో ఇళ్ల స్థలాలు లేని ప్రతి వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా ఇచ్చే బాధ్యత నాదే. ఇక ప్రధానమైంది, గడిచిన 10 సంవత్సరాల్లో ఆనాటి ప్రభుత్వం ఒక తెల్ల రేషన్ కార్డు లేదు, ఆసరా పెన్షను లేదు. ఈ రాబోయే కొద్ది రోజుల్లోనే ప్రభుత్వం తీయట కబురు మీకు చెప్పబోతుంది. తెల్ల రేషన్ కార్డుతో పాటు ఆసరా పెన్షన్ అర్హులైన వాళ్లకే ఇవ్వటం జరుగుద్ది. అర్హులైన వాళ్ళు అనే పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. గత ప్రభుత్వంలో నేను మంత్రి గారికి, అప్పుడున్న మంత్రి గారికి దగ్గర, అప్పుడున్న ఎమ్మెల్యే గారికి దగ్గర అని పేదోడికి ఇవ్వకుండా, అర్హుడైన వాడికి ఇవ్వకుండా ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ తోక మొదటికి కత్తిరించడం జరుగుతుందని కూడా ఈ వేదిక ద్వారా చెప్తున్నా. చివరగా మీ అందరికీ తెలియజేసేది 2 విషయాలు. ఇప్పుడు ఎన్నికల కోసం మీ దగ్గరికి రాలే, ఓట్ల కోసం మిమ్మల్ని అడగటానికి రాలే. కానీ ఓట్ల కోసం నేను వచ్చి అడిగినప్పుడు పెద్ద మనసుతో మీ ఇంటి పెద్ద కొడుకుగా మంచి మెజార్టీతో నన్ను ఆశీర్వదించి దీవించి పంపించారు. మీ కొడుకుగా మీ కష్టాలు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా మీ కష్టాల్లో అండదండలుగా ఉంటానని తెలుపుతున్నా. ఇక గ్రామ పంచాయతీ విడగొట్టాలని అడిగారు. ఇప్పుడు ఎన్నికల ముందు ఇది సాధ్యం కాదు. ఈ ఎన్నికలు జరగనియండి. వచ్చే ఎన్నికల లోపే, ఈ ఎన్నికలు అయిన తర్వాత ఆ ప్రాసెస్ సంవత్సరం పైన పట్టుద్ది. నెక్స్ట్ ఎన్నికల కల్లా గ్రామ పంచాయతీ విడగొట్టడమా, దీన్ని సపరేట్ ఒక మున్సిపాలిటీ చేయటమా, మీ అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత నిర్ణయం జరుగుద్దని మీ అందరికీ తెలుపుతూ, మీ ప్రేమ అభిమానాలు ఇలానే ఉండే విధంగా మీ సీనన్న నడుచుకుంటాడని తెలుపుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. For more videos like this, subscribe Big TV channel.